భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తులో విరాట్ కోశోపాసన చూస్తున్నాం. తృతీయ అధ్యాయస్య పంచదశ ఖండ. ఈ విరాట్ కోశోపాసన ఏ విధంగా అయితే మనం అంతకుముందు హృదయ సుషల ఉపాసన చెప్పుకున్నాము, రైట్? గాయత్రి ఉపాసన, హృదయ సుషల ఉపాసన, అక్కడ పంచపురుషులని. అదేవిధంగా ఈ విరాట్ కోశోపాసన కూడా, ఇది కూడా విరాట్ స్వరూపము, సంపూర్ణ బ్రహ్మాండము, పరమాత్మ యొక్క సగుణ స్వరూపము, రైట్? సాండిల్య విద్య చెప్పుకున్నప్పుడు అది కూడా సగుణ విద్యా ఉపాసననే. సాండిల్య విద్యా ఉపాసన కూడా సగుణోపాసననే అని మనం చివరిలో 14 ఖండం చివరిలో భాష్యంలో స్పష్టంగా చూసాం. యద్యపి అది విచార ప్రధానంగా ఉన్నట్లుగా, నిర్గుణ ప్రధానంగా ఉన్నట్లుగా అనిపించినా కూడా సగుణోపాసననే. ఎందుకంటే ఆ ఉపాసన ద్వారా ఫలం తరువాత పొందుతాడు చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా సగుణోపాసనల క్రమంలో వస్తూ ఉంది, సగుణోపాసనల మధ్యలో వచ్చి కూర్చొని. సో సందంస న్యాయం అని చెప్తారు. సందంస న్యాయము అంటే పటకర, ఏదైతే పటకరతో మనం వస్తువుని పట్టుకుంటామో దానికి ఇటువైపు అటువైపు రెండు, ఈ రెండింటి ద్వారా ఒక వస్తువుని పట్టుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ రెండు అధికరణాల మధ్యలో ఉండే ఒక విషయం, రెండు విషయాల మధ్యలో ఉన్నటువంటి ఒక సందిగ్ధ విషయం ఏదైతే ఉందో ఆ సందిగ్ధ విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవడానికి అటుపక్క ఇటుపక్క ఉన్న విషయాలను చూడాలి. సహజంగా చేసే ప్రక్రియనే కదా అది. ఆ విధంగా ఇటు అటు ఉన్నటువంటి అంశాలను చూసినప్పుడు వాటి తాత్పర్యం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్నటువంటి వస్తువు ప్రకరణం కూడా అదే తాత్పర్యాన్ని అనుసరిస్తూ ఉంటుంది. సందంస న్యాయం దాన్ని, రైట్? సో ఆ విధంగా ఇక్కడ సగుణోపాసనల క్రమంలో వచ్చింది శాండిల్య విద్య, అది కూడా సగుణోపాసన. అయితే ఈ విరాట్ కోశోపాసన, ఇది సగుణోపాసన, శాండిల్య విద్యతో కాకుండా దానికి ముందున్న ఉపాసనతో సంబంధం. ఎందుకంటే దాంట్లో దానికి ముందున్న ఉపాసనలో ఆ పుత్ర ఉత్పత్తి, పుత్ర ఫలం, రైట్? పుత్ర ప్రాప్తిని ఫలంగా చెప్పబడింది. అయితే ఆ పుత్ర ప్రాప్తి సుఖం కలిగించాలి అంటే, పుత్రుడు సుఖం కలిగించాలంటే ఆయుష్ కలిగి ఉండాలి. కాబట్టి పుత్రుడి యొక్క ఆయుష్కు సంబంధించినటువంటి ఉపాసన ఇక్కడ విరాట్ కోశోపాసన అని చెప్పుకున్నాం. అందుకని ఆ 14వ ఖండంతో కాకుండా 13వ ఖండంతో దీన్ని అన్వయం చేసుకొని చూడాలి. ఇందులో విరాట్ శబ్దం స్పష్టమే. విరాట్ అంటున్నప్పుడు వ్యాపకము, విస్తృతము, పరమాత్మ స్వరూపం అనే విరాట్ అన్నా, మహత్ అన్నా, రైట్? ఆ విధంగా విస్తృతమైనటువంటి తత్వము, ఒక విస్తృతమైనటువంటి తత్వం అవుతుంది ఎక్కడ? మన కళ్ళ ముందే, ఈ జగత్ రూపంలో. సో దీన్ని ఆద్యంతాలు మనం కనిపెట్టలేము, ఆద్యంతాలు మన అంచనాకు రానటువంటిది. దీని ఆద్యంతాలంటే ఉత్పత్తి నాశాలనే కాకుండా దీని మొదలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, దీని విస్తీర్ణత ఎంత అని చెప్పగలమా? రైట్? మన స్థలం ఏదైతే చిన్న స్థలం ఉంటుందో దాని విస్తీర్ణత చెప్పగలం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా స్థలము, మా ఇల్లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది అని చెప్పగలమేమో, కానీ ఈ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణత ఎలా చెప్తాము? అందుకని విరాట్, అటువంటి ఈ జగత్తు ఆ పరమాత్మ స్వరూపమే, పరమాత్మయే సగుణ రూపంగా ఈ విధంగా ప్రకటమయ్యాడని తీసుకుంటున్నాం కదా. సో అటువంటి విరాట్ ఒక కోశంగా, కోశము, నిధి, ఒక సంచి, ఒక ఆశ్రయము, ఆ విధంగా చూస్తున్నాం. దేనికి ఆశ్రయము? కర్మఫలానికి. సకల ప్రాణుల యొక్క కర్మఫలం ఈ విరాట్, ఈ కోశంలోనే ఉంది. సకల ప్రాణుల యొక్క కర్మఫలము, ఆ సకల ప్రాణుల యొక్క కర్మఫలాన్ని పొందడానికి కావలసినటువంటి దేశ, కాల ఇత్యాది నిమిత్తాలన్నీ కూడా ఇక్కడే ఉంటున్నాయి. అటువంటిది విరాట్ కోశం, ఆ విరాట్ కోశం యొక్క ఉపాసన, రైట్? సో ఆ విరాట్ కోశం ఎలా ఉంది? అంతరిక్షమే ఉదర భాగంగా ఉంది. అంతరిక్షం దాని ఉదర భాగం ఆ కోశం, ఏదైనా కోశం సంచి అంటున్నప్పుడు, ఆశ్రయం అంటున్నప్పుడు ఆ ఉదర భాగం, దాని మధ్య స్థలం, ఖాళీ స్థలం ఏదైతే ఉందో అందులోనే కదా సకల వస్తువులు ఉండేది, రైట్? మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా సంచి తీసుకెళ్ళి అందులోనే అన్ని వస్తువులు పెట్టుకుంటాము. సో అది ఎంత పెద్ద ఉంటే ఆ సంచిలో అన్ని వస్తువులు వస్తాయి. ఇక్కడ అంతరిక్షమే ఉదరంగా కలిగినటువంటిది కోశం, అత్యంత విస్తృతం. దాని ఉదర భాగానికి ఆద్యంతాలు, ఆకాశానికి ఆద్యంతాలు ఎక్కడుంది? అంతరిక్ష ఉదర కోశ, భూమి బుద్ధ, దాని అడుగు భాగమే ఉంది. భూమి, పృథివీ ఇంత విశాలంగా ఉంది. భూమి బుద్ధ న జీర్యతి, నాశనం లేనటువంటిది కోశం,
రైట్. సో దాని గురించి మనము కంగారు పడాల్సిన పనే లేదు. ఎంతవరకు ఉంటుంది, ఎప్పటిదాకా ఉంటాయి ఈ కర్మఫలాలు? మనం దాచుకున్నటువంటి మన సంపద కర్మఫలాలే. మనం దాచుకున్నటువంటి సంపద ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుందా, నశ్వరం అయిపోతుందా? ఈ కోచమే లేకపోతే అందులో పెట్టుకున్నటువంటి మన సంపదలు ఏమైపోతాయి అనేటువంటి భయం అవసరం లేదు. నజీరియతి, కర్మఫలాలు ఎక్కడికి పోవు. రైట్. ఈ కర్మఫలాలు జీవుడి యొక్క భోగానికి వచ్చే తీరుతాయి, ఈరోజు రేపు. రైట్. ఈ కల్పంలోనూ వచ్చే కల్పంలోనూ ఎక్కడో అవి కల్పకోటి శతైరపి. రైట్. సో కల్పకోటి శతైరపి, కొన్ని కోట్ల కల్పాలు దాటినప్పటికీ కూడా కృతం కర్మ, రైట్, ఆ చేసినటువంటి కర్మ నశ్యతి, నశించదు. ఎందుకని? ఆ కోశమే నశించదు కాబట్టి. ప్రళయం ఉండొచ్చు, ప్రళయం అనేది ఒక కామా లాంటిది. ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఉంది. ఆ విధంగా నజీరియతి, ప్రవాహి నిత్యము, అటువంటి నజీరియతి. రైట్. సో దీనికి ఇక ఉత్తర కోశం అని చెప్పిన తర్వాత దానికి అవధులు లేవు అని దిక్కులను ఇక్కడ మనం కోణాలుగా చెప్పుకున్నాం. దిశోహి యస్యస్రక్తయ అని. రైట్. సో ఆ తర్వాత కోశ నిర్వచనం కూడా చూసాం. వసుధానస్ తస్మిన్ విశ్వమిదగం సిద్ధగం అని. ఈ విశ్వమంతా కూడా ఆ కోశంలోనే ఉంది. ఆ విధంగా విరాట్ స్వరూపాన్ని భావిస్తున్నాం. ఆ విరాట్ స్వరూపాన్ని ఇంకా స్పష్టంగా భావిస్తూ ఆ ఉపాసనలో వైవిధ్యం, ఒక ఉపాసన నుంచి ఇంకో ఉపాసన, దాంట్లో కొంచెం వైవిధ్యం, వేరుదనం ఉంటుంది. అన్నీ కూడా పరమాత్మ ఉపాసనలే. ఇవన్నీ కూడా ఆ వ్యాపకమైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఉపాసనలే ఇవి. అయితే భిన్న భిన్న ఉపాసనలు భిన్న భిన్న విశేషాలను ఆరోపించి భిన్న భిన్న ఫలాలను కలిగించేవిగా శృతి మనకు ఉపదేశిస్తాం. ఉపాస్యతత్వం పరమాత్మని. కానీ ఉపాసకుడి మనస్సులో ఉన్నటువంటి కోరికలు, కోకొల్లలు, సో వాడి కోరికలు కోకొల్లలు అయినప్పుడు ఆ సాధనలు కూడా అదే విధంగా ఉండాలి కదా. అనేక సాధనలు ఉండాలి. అందుకని అనేక రకాలుగా ఇక్కడ విశేషణాలు. అందుకని ఇక్కడ మళ్ళీ ఆ దిక్కులు ఏది చెప్పుకున్నామో ఆ దిక్కులకి పేర్లు కూడా చెప్పుకుంటున్నాం. రెండవ మంత్రంలో ఆ దిక్కులు ఏ విధంగా ఉన్నాయి. రాగ్ దిశకి జుహు అని పేరు. జుహు అంటే ఈ హోమము, ఈ జుహ్వతి ఇది జుహు. తూర్పు దిశగా కూర్చొని పుణ్యకర్మలందరూ చేస్తారు. ఎవరు ఏ పుణ్యకర్మ చేస్తున్నా కూడా జుహ్వతి యాగమని, యాగం పుణ్యకర్మ. సో పుణ్యకర్మలన్నీ కూడా తూర్పు దిశగా కూర్చొని చేస్తారు కాబట్టి తూర్పు దిశకి జుహు అని పేరు. రైట్. కర్మయే కదా ప్రపంచానికంతా కూడా మూలభూతంగా ఉంది, దాన్ని తీసుకొస్తుంది. దక్షిణ దిక్కుకి సహమాన, దక్షిణ దిక్కు అధిపతి ఆయన యముడు. ఆ యమధర్మరాజు ఈ కర్మఫలాలు, ఈ పాపఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పొందేటువంటి స్థలం సహమాన. ప్రతీచికి రాగ్ని, వరుణుడు అధిపతి అని, లేదా ప్రతీచి పడమర దిక్కు సంధ్యారాగం, ఆ సూర్యాస్తమయ సమయంలో ఒక అద్భుతమైనటువంటి రంగును కలిగి ఉంటుంది కాబట్టి రాగ్ని, రాగ్ని. ఉదీచి ఉత్తర దిక్కు కుబేరుడు అధిపతి కాబట్టి సుభూత, కుబేర ఈశ్వరాదులు అధిపతులని. ఈ దిక్కులన్నిటికీ కూడా వత్సహ, దిక్కులన్నిటికీ సంతానం, పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాయువు. ఎందుకు పుత్రుడు ఇక్కడ? సో పుత్రుని ఆయుష్ గురించి మనం ఉపాసన చెప్పుకుంటున్నాం. సో పుత్రుని ఆయుష్ గురించి ఉపాసన చెప్పుకుంటున్నప్పుడు ఆ విరాట్ తత్వము, ఏ విరాట్నైతే విరాట్ కోశంగా భావిస్తున్నామో ఆ విరాట్ కోశంలో ఒక పుత్రుడు. ఎటువంటి పుత్రుడు? దీర్ఘాయుష్కుడు అయినటువంటి పుత్రుడు ఉండాలి అక్కడ. రైట్. సో దీర్ఘాయుష్కుడు అయినటువంటి పుత్రుడు వాయువు కంటే కూడా దీర్ఘాయుష్ ఎవరికి ఇక్కడ? వాయువుని సూత్రాత్మ హిరణ్య గర్భుడిగా కూడా చెప్పుకోవచ్చు. రైట్. సో ఆ సృష్టి ఆది నుంచి ప్రళయ పర్యంతం ఉన్నటువంటి వాయువు పుత్రుడు. అటువంటి పుత్రుడు కలిగినటువంటి ఆ విరాట్ కోశము, లేదా ఆ దిక్కులేమున్నాయి? దిక్కులు సపరేట్, వేరే విషయాలు కావు కదా. ఆ విరాట్ కోశము యొక్క కోణాలు అంటే విరాట్ కోశము యొక్క ఉదరం అంతరిక్షం అన్నప్పుడు అంతరిక్షాన్ని తీసుకెళ్లి ఆ కోశంలో మనం పెట్టాము అని చెప్తామా? లేదా ఆ కోశము యొక్క ఉదర భాగమే అంతరిక్షం దాని ఉదర భాగమే. అంతరిక్షము దాంట్లో ఉన్న వస్తువు కాదు, అంతరిక్షమే దాని ఉదర. అదే విధంగా దిక్కులు దాని కోణాలు, అంటే దిక్కులు వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు కాదు, ఆ విరాట్ స్వరూపమే దిశలు. అప్పుడు ఆ దిశల యొక్క వత్సహ పుత్రుడు అంటున్నప్పుడు విరాట్ యొక్క పుత్రుడే వాయువు.
ఏ విరాట్ స్వరూపాన్ని మనం ఉపాసిస్తున్నామో ఆ విరాట్ స్వరూపాన్ని మరణ రహిత అమృతమయుడైనటువంటి పుత్రుడు కలిగినటువంటి వాడినిగా ఉపాసిస్తుంది. రైట్. సో హే విరాట్, నీ నీ పుత్రుడు ఏ విధంగా అయితే మరణ ధర్మం లేనటువంటి వాడు దీర్ఘాయుష్కుడై ఉన్నాడో ఆ విధంగానే నా పుత్రుడు కూడా దీర్ఘాయుష్కుడవుగాక అని ఉపాసన. అందుకని ఆ విరాట్ కోశం చెప్పి తస్యవత్స వాయువు. సో అక్కడ దాకా చూసాం మనం. రైట్. అటువంటి ఈ కోశాన్ని ఉపాసించేటువంటి వాడికి ఫలం ఏముంది? రైట్. సో వేద నా పుత్రరోధకం రోదితి, పుత్రరోధనాన్ని రోధించడు అని చెప్తున్నప్పుడు ఈ ప్రయోగం ఈ విధంగా చాలా చోట్ల మనం ఇటువంటి ప్రయోగాలు చూస్తాం. రోదం రుదితి. రుదు ధాతువుకి క్రియాపదం, దాన్ని ఈ తింగ్ ఇత్యాది ప్రత్యయాలను తీసుకొచ్చి ప్రాపర్గా వర్బ్ క్రియాపదం చేసినప్పుడు రోదితి పదం ఏర్పడుతా ఉంది. రోదనం ఇవన్నీ కూడా రుధాతు నుంచే వస్తున్నాయి, అదే ధాతువు నుంచే వస్తున్నాయి. కాకపోతే నౌన్స్ ఇవి సర్వనామాలు అయిపోతున్నాయి. రైట్. కారకాలు అయిపోతున్నాయి. రోదనం రోదితి అంటున్నప్పుడు ఈ రోదనంలో ముఖ్యార్థాన్ని తీసుకుని ఏడవడము అని, రోదితిలో సామాన్యార్థాన్ని అంటే రోదనంలో విశేషార్థాన్ని తీసుకుంటాం. రోదనము సంపూర్ణంగా రుధాతు యొక్క అర్థము అని తీసుకుంటాం. రోదితి అంటున్నప్పుడు ధాతువు యొక్క అర్థాన్ని ముఖ్యార్థాన్ని తీసుకోకుండా సామాన్యార్థాన్ని తీసుకుంటాం. ఏమని? కరోతి. రైట్. సో రోదనం రుదితి అంటే రోదనం కరోతి. ఈ ప్రయోగాలు చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. ఒకే ధాతువుని నామవాచకంగాను క్రియాపదంగాను రెండింటిగా వాడినప్పుడు ఆ క్రియాపదము సామాన్య క్రియ అయిపోతుంది. విశేషార్థం, ఎందుకంటే విశేషార్థము నామవాచకం నుంచి రోదనం నుంచి వచ్చేసింది కదా, ధాత్వర్థం అక్కడ వచ్చేసింది. కాబట్టి అన్ని ధాతువర్తాల్లో అనుస్యూతంగా సామాన్యంగా ఉండే అర్థము క్రీధాతు కరోతి. రైట్. ఈ మూడు ధాతువులు క్రీ భూ అస్. రైట్. కృభస్తి యోగ అని చాలా మనం క్రీ భూ అస్ ధాతువులు చెప్పుకుంటూ ఉంటాం. క్రీ భూ అస్ ధాతువులు ఈ మూడు సామాన్య ధాతువులు. భూ అంటే ఉండడము, విద్యమాన. అస్ అంటే ఉండడము, విద్యమానం. క్రి అంటే కరోతి. ఏదైనా చేయొచ్చు, ఏ కర్మనైనా కూడా కరోతి అని చెప్పచ్చు. సో ఆ విధంగా ఇక్కడ రోదితి అంటప్పుడు కరోతి రాకుండా ఇప్పుడు అన్వయం పుత్రరోదనం నా కరోతి, పుత్రరోదనం చెయ్యడు అని. సోహమేతం ఏవం వాయుం దిశాం వత్సం వేద మా పుత్రరోధకం రుదం. ఇక్కడ కూడా అదే విధంగా పుత్రరోధకం మా రుదం చెయ్యను. నేను కూడా అటువంటి ఎవడైతే ఉపాసనం చేస్తాడో ఆ వాడు పుత్రరోధనం చేయడు. నేను సోహం, ఈ ఉపాసన తెలుసుకున్నటువంటి నేను ఏతం ఏవం వాయుం దిశాం వత్సం వేద. ఇటువంటి వాయువుని, ఎటువంటి వాయువు? దిక్కుల యొక్క సంతానమైనటువంటి వాయువు. ఏ దిక్కులు? కోశము యొక్క కోశం యొక్క నా అవయవాలు కూడా కాదు, కోశము యొక్క అవధులైనటువంటి దిక్కులు అంటే కోశమే. రైట్. సో మా ఊరు తూర్పు దిశ ఇంత 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 విస్తీర్ణంగా ఉంది, పడమర దిశ ఇంత విస్తీర్ణంగా ఉంది అంటున్నప్పుడు అవన్నీ కలిపే కదా ఊరు, ఆ పల్లె, ఆ ఊరు, నగరం. అదేవిధంగా కోశం యొక్క అవధులు దిక్కులు ఉంటున్నప్పుడు దిక్కులన్నీ కూడా కోశం యొక్క వత్సం, ఆ విరాట్ యొక్క సంతతి వాయువు. అటువంటి వాయువును తెలుసుకున్నటువంటి నేను అంటే ఉపాసిస్తున్నటువంటి నేను కూడా ఈ విధంగా పుత్రరోదనం చెయ్యను, పుత్రరోదనం నాకు కలగదు. పుత్రరోదనం అంటున్నప్పుడు పుత్ర మరణ నిమిత్తం రోదనం. పుత్రుడు మరణిస్తాడు అనేటువంటి భయం మాకు లేదు. ఓకే, అక్కడ దాకా చూసాము. ఇక ఆ తర్వాత 3వ మంత్రం నుంచి ఇదే ఉపాసనలో జప భాగం, ఈ ఉపాసన మంత్రాన్ని జపించడం అని చూపిస్తున్నాడు. చూద్దాం. ఇది అరిష్టం కోశం ప్రపద్యే అమునాం ప్రాణం ప్రపద్యే అమునాం భూః ప్రపద్యే అమునాం భువః ప్రపద్యే అమునాం స్వః ప్రపద్యే అమునాం అని ఈ విధంగా మంత్రం. అమునా తృతీయ ఏకవచనం. రైట్. అంటే వీడితో పాటుగా అమునా. తృతీయ వచ్చినప్పుడు సహా తీసుకొచ్చుకుంటాం. అమునా సహా అని చెప్పేసి వీడితో పాటుగా, వీడితో సహా నేను. పుత్రుడు ఇంకా ఈ ఉపాసన చేసే సామర్థ్యాన్ని పొందినటువంటి వాడు కాదు కదా. పుత్రుడు కలిగినప్పుడు, కలగక ముందు ఈ విధంగా ఉపాసన చేస్తున్నాడు. కాబట్టి ఆ పుత్రుడి తరపున తండ్రి ఈ విధంగా ఉపాసన చేస్తున్నాడు. జపం తండ్రి చేస్తున్నాడు, ఫలం పుత్రుడికి లభిస్తుంది. ఇది కూడా మనం
సామాన్యంగా కర్మ యొక్క కర్త ఎవడైతే ఉంటాడో కర్మ యొక్క భోక్త, కర్మ ఫలం యొక్క భోక్త కూడా వాడే అయి ఉండాలి. ఎవడైతే కర్త అవుతాడో వాడే భోక్త అవుతాడు. సుఖం పని చేసిందో కూడా ఫలం పొందేడో కూడా అలా 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 ఉండదు కదా, అది యుక్తియుక్తంగా తోచదు కదా, అలా అని చెప్పుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కర్త వేరు తర్వాత భోక్త వేరు అనేటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. శ్రాద్ధ కర్మ ఎవరు చేస్తున్నారు? సంతానం తనయుడు చేస్తున్నాడు. ఫలం ఎవరికి వస్తా ఉంది? పితృడికి తండ్రికి వస్తుందని అర్థం. రైట్. పితామహ ప్రపితామహ వీళ్ళకి అపూర్వ తరం వాళ్ళకి ఫలం చెందుతుంది అని. చేసేవాడికి ఫలం ఉంటుంది, అది వేరే కథ. కానీ ముఖ్య ఫలం కర్మ ఒక ఉద్దేశ్యం, కర్మ యొక్క ఉద్దేశం, దాంట్లో భోక్త ఎవరు? పితృదేవతలు. అదేవిధంగా అక్కడ తనయుడు కర్మ చేస్తున్నాడు, ఫలం మరణించినటువంటి పితృపితామహులకు చెందుతా ఉంది. అదేవిధంగా ఈ జాత కర్మలు ఏవైతే చేస్తున్నా, పుత్రుడు జన్మించాడు, జన్మించిన తర్వాత చేసేటువంటి సంస్కార కర్మలు చాలా ఉన్నాయి. రైట్. ఆ సంస్కార కర్మలు చేసేదేవుడు తండ్రి చేస్తున్నాడు, ఫలం మాత్రం పుత్రుడికి చేస్తుంది. అలా కొన్ని కర్మలు చేసే కర్త వేరు, భోక్త వేరు, అలా కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ అమునా 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 అంటే అమునా 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 వీటితో 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 అనే పుత్రుని పేరు చెప్పి, రైట్, ఈ పుత్రునితో సహా నేను, పుత్రుడు చేయలేదు కాబట్టి వాడితో సహా నేను, వాడి గురించి వాడిని నిర్దేశిస్తూ ఈ విధంగా అరిష్టం కోసం ప్రపద్యే. ఈ అరిష్టం వినాశనము లేనటువంటి అరిష్టం అంటున్నప్పుడు రెండు రకాల అర్థాలు ఉన్నాయి. వినాశనము అని అర్థం ఉంది, వినాశనము లేనటువంటి అని అర్థం కూడా. ఇక్కడ వినాశనము లేనటువంటి అరిష్టం కోశం, అటువంటి వినాశం లేనటువంటి అవినాశి అయినటువంటి ఈ కోశాన్ని, ఈ విరాట్ స్వరూపానికి వినాశం ఎక్కడుంది? రైట్. ఎప్పటి వరకు అయితే ఈ కర్త, ఈ భోక్త ఈ విధంగా ఫలాన్ని ఆశించేటువంటి ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఎప్పటి వరకైతే ఉన్నాడో అప్పటి వరకు కోసం ఎక్కడ పోతుంది? ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వయంగా, ఎవరు ఈ విధంగా కోరేటువంటి వ్యక్తి స్వయంగా ఈ కోరికలన్నింటినీ దాటి వాడి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడో అక్కడ కోరేవాడే లేడు, కోరిక లేదు, కోరబడేటువంటి సాధ్యము తనకంటే వేరు లేదు అని తెలుసుకుంటున్నాడు. అక్కడ విరాట్ అవకాశం ఎక్కడుంది? ఇదంతా కూడా దృష్టి భేదంతో వస్తుంది. అది మనం చూడాల్సింది ముఖ్యమైన విషయం. రైట్. సో ఎక్కడైతే ఈ విధంగా దృష్టి ఉందో, ఏ ప్రాణికి, ఏ జీవుడికి, ఎవరికైతే ఈ విధంగా దృష్టి ఉందో, రైట్, ఉపాసకుడిని నేను, ఉపాస్య పరమాత్మ ఇది పొందదగినటువంటి ఫలము అనే భేదం ఉందో అక్కడ విరాట్ లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అటువంటి విరాట్ అవినాశి. ఎప్పటి వరకైతే ఈ త్రిపుటి ఈ భేదం ఉంటుందో అప్పటి వరకు ఆ విరాట్ అవినాశి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు విరాట్ ఎప్పుడూ అవినాశి. అందుకని అరిష్టం కోశం, ఆ విధంగా వినాశము లేనటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని ప్రపత్తి శరణు వెళుతున్నాను, శరణు పొందుతున్నాను, సేవిస్తున్నాను, భజిస్తున్నాను. రైట్. ఎవరు అమునా 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 సహా, ఈ పుత్రుడితో పాటుగా అంటే వీడు కూడా శరణాగతిని పొందుతున్నాడు ఆ విరాట్ కోశాన్ని. ఎందుకని? ఆయుష్ గురించి. అరిష్టం కోశం ప్రపద్యే అమునా అమునా అమునా. ఆ తర్వాత ప్రాణం ప్రపద్యే అమునా అమునా అమునా. అమునా పుత్రుడు, ఆ పుత్రుడితో పాటుగా ఈ ప్రాణాన్ని, ఈ ప్రాణస్వరూపాన్ని, హిరణ్య గర్భ స్వరూపం, ప్రాణస్వరూపాన్ని మళ్ళీ ప్రపద్యే ఆల్రెడీ ఉంది, ప్రాణం ప్రపద్యే, ఈ ప్రాణదేవతను ఆశ్రయిస్తున్నాను, శరణ పొందుతున్నాను. అదేవిధంగా భూః ప్రపద్యే స్వః ప్రపద్యే. భూర్భువస్సువః వ్యాహృతులు, భూర్భువస్సువః. సో ఈ భూర్భువస్సువః వీటిని కూడా నేను శరణు పొందుతున్నాను. అయితే భూర్భువస్సువః సామాన్యంగా చెప్పుకుంటున్నప్పుడు భూర్భువస్సువః, భూ అంటే భూలోకము, రైట్, భూలోకము. ఈ భూలోకం కింద ఉన్నటువంటి అతల వితల సుతల ఇత్యాది పాతాల పర్యంత లోకాలన్నింటినీ కలుపుకొని పృథ్వీలోకాన్ని భూహు అని చెప్పుకుంటాం. 14 భువనాలను చెప్పుకుంటాం. 14 భువనాలని చెప్పుకుంటుంటాం కదా పురాణ ప్రతీతితో శృతుల్లో కూడా. ఆ విధంగా ఆ 14 భువనాల్లో ఈ విధంగా 14 భువనాలనే ఈ 3 లోకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భూర్భువస్సువ అంటున్నప్పుడు ఆ అర్థం తీసుకోకుండా శృతి సాక్షాత్తుగా భూర్భువస్సువ అర్థం చెప్తాం తర్వాత మంత్రాలు చూద్దాం. భాష్యంలో అరిష్టం అంటున్నప్పుడు అవినాశినం, వినాశిగా అన్నటువంటి ఆ స్వరూపాన్ని, వినాశిగా అన్నటువంటి ఎవరిని? కోశం. యథోక్తం కోశం. ముందు 2 మంత్రాల్లో ఆ కోశము సుదీర్ఘంగా వ్యాఖ్యానించబడింది. రైట్. ఆ కోశం ఎటువంటిది, దాని యొక్క విస్తృతి ఏంటి, దాని యొక్క అవధి ఏంటి,
దాని యొక్క అడుగు భాగం ఏంటి, మధ్య భాగం ఏంటి, ఉపరి భాగం ఏంటి, రైట్. సో ఇవన్నీ కూడా వాయుం దిశాం వత్స అనంత వరకు కూడా అక్కడ వరకు కూడా కోశం వ్యాఖ్యానించబడింది. అటువంటి కోశాన్ని, అవినాశి అయినటువంటి అటువంటి కోశాన్ని యథోక్తం ప్రపద్యే ప్రపన్న అస్మి పుత్రాయుషే ప్రపన్న అస్మి, అటువంటి కోశాన్ని నేను శరణు పొందుతున్నాను. ఎవరినైనా శరణు పొందుతున్నప్పుడు, రైట్, దరి చేరుతున్నప్పుడు ఏదో ఒక కోరికతో ఆత్మనస్తు కామాయ, రైట్, ఆత్మనస్తు కామాయ తన గురించి ఏదో ఒక విషయాన్ని పొందాలనేటువంటి అభిప్రాయంతోనే కదా శరణు పొందేది. ఏం పొందాలనుకుంటున్నావు అంటే పుత్రాయుషే, పుత్రుడి యొక్క ఆయుష్ను కోరుతూ, అందుకనే అమునా అమునా అమునా, పుత్రుడి యొక్క ఆయుష్ను కోరుతూ ఈ విధంగా ఈ విరాట్. ఎందుకని పుత్రుడు ఆయుష్ను కోరుతున్నావు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, బృహదారణ్యకంలో చూస్తాము. ఆత్మనస్తు కామాయ ఈ పుత్ర విత్త ధన పత్ని పతి ఇత్యాది అన్ని విషయాలు కూడా ఆత్మనస్తు కామాయ. ఎందుకంటే ఇక్కడ కూడా పుత్ర రోధనం, పుత్రుడి ద్వారా పుత్రుడి యొక్క అనిష్ట, పుత్రుడికి అనిష్టత కలిగినప్పుడు దుఃఖం కలుగుతా ఉంది. రైట్, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ దుఃఖం నుంచి దూరం కావాలి, దుఃఖం నాకు కలగకుండా, సుఖం కలగాలి, దుఃఖం కలగద్దు. ఇది సకల ప్రాణుల యొక్క సామాన్యమైనటువంటి స్వాభావికమైనటువంటి ఇచ్చ, సహజమైనటువంటి ఇచ్చ. దుఃఖం కలగద్దు, సుఖం కలగాలి. రైట్. సో ఆ ఇచ్చను తెలిసి ఆ ఇచ్చ ఈ విధంగా ఉంటుందని తెలుసు శృతికి కదా. అందుకని శృతి ఆ విధంగా వాటి యొక్క సాధనలు, ఏ నిమిత్తాలు, దుఃఖాన్ని కలిగించేటువంటి నిమిత్తాలు ఏవేవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షణ పొందడానికి ఉపాయాలు శృతి సెలవిస్తా ఉంది. ఆ విధంగా పుత్రాయుషే, పుత్రుని యొక్క ఆయుష్ని కోరినటువంటి వాడనై ప్రపన్న అస్మి, కోశం ప్రపన్న అస్మి, ఆ కోశాన్ని, ఆ విరాట్ స్వరూపాన్ని సేవిస్తున్నాను, శరణు పెడుతున్నాను. అమునా 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 ఇది త్రిర్నామ గృహ్ణాతి పుత్రస్య నామ త్రివారం గృహ్ణాతి. ఈ అమునా 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 అని చెప్పకుండా, రైట్. సో మామూలుగా మనం పూజలు చేస్తున్నప్పుడు మమ అనుకోండి అని చెప్తుంటారు పురోహితుడు కదా. మమ అనుకొని ఆయన కాదు మమ అంటే, ఈ పూజ చేసేవాడు అనుకోవాలి. అదే విధంగా ఆ గోత్రము పేరు జపమంటూ ఉంటారు. సో అదే విధంగా ఇక్కడ కూడా అమునా 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 అంటున్నప్పుడు అవన్నీ ఖాళీ స్థలాలు, ఖాళీలను పూరించండి ఆ విధంగా బ్లాంక్స్, ఖాళీ స్థలాలు. అక్కడ అమునా ఆ స్థానంలో తన యొక్క పుత్రుడి పేరును చెప్పుకోవాలి. ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ ఉపాసించేటువంటి వ్యక్తి ఈ ఈ ఈ అమునా అనే పదం యొక్క స్థానంలో తన పుత్రుడి పేరును, అమునా 3 సార్లు వచ్చింది. సో కాబట్టి 3 పర్యాయాలు తన పుత్రుడి పేరుని చెప్పాలి. అక్కడ 3 పర్యాయాలు ఎందుకు శృతి చెప్తాను ఆ విధంగా, మంత్రం అది, రైట్. అందుకని అరిష్టం అవినాశం కోశం యథోక్తం ప్రపద్యే ప్రపన్న అస్మి పుత్రాయుషే అమునా అమునా ఇది త్రిర్నామ గృహ్ణాతి పుత్రస్య నామ త్రివారం గృహ్ణాతి, 3 సార్లు చెప్పుకోవాలి. తథా ప్రాణం ప్రపద్యే అమునా అమునా అమునా, అదేవిధంగా భూ ప్రపద్యే అమునా అమునా అమునాం, స్వ ప్రపద్యే అమునా 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 అని ఈ విధంగా ప్రతి చోట కూడా అమునా 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 ఏదైతే ఉందో అక్కడ 3 సార్లు ఆ పిల్లవాడి పేరుని చెప్పాల్సి ఉంటుంది. సర్వత్ర ప్రపద్యే ఇది, ప్రపద్యే సర్వత్ర అన్ని పర్యాయాల్లో కూడా, రైట్. కోశము, ప్రాణము, తర్వాత భువస్సువ 5 పర్యాయాలు. ఈ 5 పర్యాయాల్లో కూడా సర్వత్ర ప్రపద్యే ఇది, రైట్. ప్రపద్యే అనే పదం వస్తా ఉంది. ఆ పదం తర్వాత త్రిర్నామ గృహ్ణాతి పునః పునః, ఆ 3 పర్యాయాలు త్రిర్నామ, 3 పర్యాయాలు పేరును మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి చెప్తే కాదు, మళ్ళీ ఆ పేరుని చెప్పాల్సి ఉంటుంది, రైట్. సో ఆ మంత్రం చూస్తే ఇప్పుడు మనం అరిష్టం కోశం ప్రపద్యే, ఆ అమునా 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 స్థానంలో ఆ అమునాన్ని తీసేసి పుత్రుడి పేరు అని చెప్పాల్సి ఉంటుంది 3 సార్లు. మళ్ళీ ప్రాణం ప్రపద్యే, మళ్ళీ పుత్రుడి పేరు 3 సార్లు. భూ ప్రపద్యే, మళ్ళీ పుత్రుడి పేరు 3 సార్లు. భువ ప్రపద్యే, పుత్రుడి పేరు మళ్ళీ 3 సార్లు. స్వ ప్రపద్యే, మళ్ళీ పుత్రుడి పేరు 3 సార్లు. తృతీయ భక్తిలో అమునా తృతీయాలో ఉంది కాబట్టి పుత్రుడి పేరు కూడా ఆ విధంగా తృతీయాలో. ఇప్పుడు ఈ శరణు పొందుతున్నానని చెప్పారు. కోశాన్ని, ప్రాణాన్ని, భూహు భువహ సువహ, ఏంటి కోశము, ఏంటి ప్రాణము, ఏంటి భూర్భువ సువహ అని తర్వాత మంత్రాల్లో శృతి సాక్షాత్తుగా వ్యాఖ్యానిస్తా ఉంది. చూద్దాం. 4వ మంత్రం సయదవోచం ప్రాణం ప్రపద్యైతి ప్రాణో వాయుదకం సర్వం భూతం యదితం కించ తమేవ తత్ప్రాపత్సీం. స ప్రాణం ప్రపద్య ఇది యదవోచం, ఏదైతే
ఆ ప్రాణాన్ని శరణు పొందుతున్నాను అని ఏదైతే చెప్పబడిందో, ప్రాణం ప్రపద్యే యదవోచం యదహం అవోచం, ఏదైతే నేను చెప్పుకుంటున్నానో అక్కడ ప్రాణం, ఆ ప్రాణం ఏంటి? ఇదగం సర్వం భూతం ఎదిదం కించ, రైట్? ఎదిదం సర్వం భూతం, ప్రాణులు ఏ ఏ జీవరాశి కనిపిస్తూ ఉందో, అచ్చా ప్రాణం, కోశం గురించి చెప్పలేదు కదా. సో కోశం గురించి భాష్యంలో చెప్పారు యథోక్తం అని చెప్పేసి. అరిష్టం కోశం ప్రపద్య అన్నప్పుడు కోశం గురించి వ్యాఖ్యానం ఎందుకు చేయలేదు అనే ప్రశ్న రాకుండా భాష్యంలోనే అరిష్టం అవినాశం కోసం యథోక్తం, యథోక్తం పైన చెప్పబడినటువంటి ముందు 2 మంత్రాల్లో చెప్పబడినటువంటి కోశము, రైట్? కోశమే చెప్పబడింది కానీ ఆ ముందు మంత్రాల్లో ఈ ప్రాణము భూర్భువస్సువః ఇవన్నీ రాలేదు కదా. కోశం గురించి వ్యాఖ్యానం వచ్చింది, విరాట్ కోశం అని చెప్పేసి మనం చెప్పుకున్నాము అక్కడ. కానీ ప్రాణం గురించి ప్రాణము భూర్భువస్సువః రాలేదు, వాటి గురించి వ్యాఖ్య. ఓకే. స యదవోచం ప్రాణం ప్రపద్య ఇది ప్రాణో వా ఇదగం సర్వం, ఇదగం సర్వం భూతం, ఈ సంపూర్ణ జగత్తు, ఈ సంపూర్ణ ప్రాణి కోటి ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రాణము అని చెప్పబడుతూ ఉంది. ఇదే ఆ ప్రాణం, ఈ ప్రాణరాశిని, ఈ ప్రాణులను, సకల ప్రాణ స్వరూపాన్ని, లేదా సకల ప్రాణులలో అనుగతమైనటువంటి ఆ స్వరూపాన్ని, లేదా సకల ప్రాణులతో తాదాత్మ్యమైనటువంటి, సకల ప్రాణుల యందు సామాన్యంగా ఏ ప్రాణికి ఆ ప్రాణి యందు అహం అనే భావన ఉంటుంది. ఏ ప్రాణికి ఆ ప్రాణి యొక్క ఉపాధి, ఆ ప్రాణి యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరం యందు అహం అనే భావన ఉంటుంది. కానీ ఆ విరాట్ స్వరూపానికి, ఆ ప్రాణస్వరూపం, ఏ ప్రాణాన్ని అయితే మనం ఉపాసిస్తున్నామో ఆ ప్రాణానికి సకల ప్రాణుల్లో కూడా అహం అనేటువంటి భావన. అంటే ఇది నాకంటే వేరు అనే భావన లేదని అర్థం. అహం అనే భావన ఉంది అంటే అక్కడ వాస్తవానికి హిరణ్య గర్భుడికి సంపూర్ణ జగత్తులో అహం అనే భావన ఉంది అంటే నాకంటే వేరుగా ఇంకోటేదో ఉంది అనేటువంటి అనేటువంటి భావన లేదు కదా. ఆ విధంగా అటువంటి ప్రాణస్వరూపాన్ని, ప్రాణోవా ఇదగం సర్వం భూతం, రైట్? తమేవ తత్ ప్రాపత్సి, తం ప్రాణం, అటువంటి ప్రాణాన్ని తత్ ప్రాపత్సి, ఆ ప్రాణాన్ని, ఆ ప్రాణాన్ని ప్రాపత్సి శరణు పొందుతున్నాను. భాష్యంలో సయదవోచం ప్రాణం ప్రపద్యే ఇది. సో ప్రాణం ప్రపద్యే అని ఏదైతే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో ఇది వ్యాఖ్యానార్థం ఉపన్యాస. ఓకే, ఈ మంత్రంలో సయదవోచం ప్రాణం ప్రపద్య ఇది, అది ఆ వాక్యం అంత భాగ మంత్రంలో సయదవోచం ప్రాణం ప్రపద్య ఇది అని వచ్చింది కదా. ఈ ఇతి శబ్దము ఇది ఒక టాగుల్ కేసు లాగా పనిచేస్తుంది. వ్యాకరణంలో ఇతి పదం ఎక్కడైనా వచ్చిందంటే అగ్నిరితి అని, ఆ ఇతి పదం వస్తే శబ్దాన్ని తీసుకోవాలి, శబ్ద స్వరూపాన్ని తీసుకోవాలి. అగ్ని, ఆ గ న అవన్నీ అగ్ని, ఆ శబ్దాన్ని తీసుకోవాలి, ఆ అర్థాన్ని తీసుకోవాలి. అగ్ని అంటున్నప్పుడు అగ్నిరితి అని అగ్ని అర్థాన్ని తీసుకోవాలి. భాషలో ఇతి అని పదం వస్తే సామాన్యంగా ఆ పదాన్ని తీసుకోవాల్సి. ఇది చాలా అర్థాలు వస్తాయి. పైన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇతి అని గ్రహిస్తాం. ఇక్కడ ఇతి అంటున్నప్పుడు ఆ ముందు చెప్పినటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో ముందు మంత్రంలో వచ్చింది, రైట్? ప్రాణం ప్రపద్యే అని వచ్చింది. ఆ ప్రాణం ప్రపద్యే అని ముందు చెప్పిన భాగాన్ని తీసుకోవడం, అనువాదం అని చెప్తాం కదా, అనువాదం చేస్తున్నాం. అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అని కాకుండా దాన్ని కోట్ చేయడం. ఆ ముందు మంత్రంలో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ ఇక్కడ కోట్ చేయడం. ఎందుకు కోట్ చేస్తారు? కోట్ చేసిన తర్వాత, దాన్ని ఉల్లేఖించిన తర్వాత దాన్ని వ్యాఖ్యానించాలి. ఆ వ్యాఖ్యానించడానికి ముందు దాన్ని ఉల్లేఖించి ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నాము అని చెప్పడానికి ఇది. సయదవోచం ఏదైతే ముందు చెప్పానో, ఏమని? ప్రాణం ప్రపద్య ఇది, ప్రాణం ప్రపద్య అనేది చెప్పానో అక్కడ ప్రాణం అంటే ఏంటి అని ఆ విధంగా సయదవోచం ప్రాణం ప్రపద్య ఇది వ్యాఖ్యానార్థం ఉపన్యాసం, వ్యాఖ్యానం చేయడం గురించి
ముందు చెప్పిన అంశాన్ని మళ్ళీ శృతి చెప్తా ఉంది. ప్రాణోవా ఇదగం సర్వం భూతం యదిదం జగత్. సో అది ప్రాణం యొక్క వ్యాఖ్య. ప్రాణం అంటే ఏంటి? ఇదం సర్వం భూతం, ఈ సకల భూతకోటి. యదిదం జగత్, ఈ జగత్ ఏదైతే ఉందో, ఈ జగత్ అంతా కూడా, జగత్ అంటే వ్యాకృతమైనటువంటి, వ్యాకృతం అంటే అభివ్యక్తమైనటువంటి, నామరూపాత్మకమైనటువంటి, నామరూపాలను పొందినటువంటి, నామరూపాత్మకంగా మనకు నిత్యము కనిపిస్తున్నటువంటి, మనకు అంటే సకల ప్రాణులు, అది జగత్. రైట్, జగత్. యథావాం, ఈ విధంగా ఈ ప్రాణమే సంపూర్ణ జగత్తు, సంపూర్ణ ప్రాణికోటి అని చెప్పడానికి, ఈ విధంగా వ్యాఖ్యానం చేయడానికి ఆధారం ఏంటి అంటున్నప్పుడు మళ్ళీ శృతిని చూపిస్తున్నారు. యథావా అరారథనాభౌ ఇది వక్ష్యతి. శృతి సాక్షాత్గా చెప్పబోతోంది 7వ అధ్యాయంలో. యథావా అరా రథనాభౌ, రథనాభం, రథనాభి, రథం, రథం అంటే రథచక్రము, రథచక్రము యొక్క నాభి, అమూల బిందు మధ్య భాగము, ఆ రథచక్రం మధ్యలో ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో అందులో ఈ అరాహ, ఈ స్పోక్స్, ఇవన్నీ ఈ ఆ చక్రంలో ఉండేటువంటి అడ్డకర్రలు, నిలువు కర్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మధ్యలో వెళ్ళి ఆ నాభిలో కూర్చబడి ఉంటాయి. రైట్. సో ఆ విధంగా ఈ జగత్తంతా కూడా ఆ ప్రాణములో కూర్చబడి ఉంది, ప్రాణాన్ని ఆశ్రయించి ఉంది. రైట్. సో ఆ విధంగా ఇది వక్షతి. అందుకని ఈ జగత్తంతా కూడా ఎవరు? ప్రాణము. ప్రాణం అంటే ఈ జగత్తే. అత తం ఏవ అటువంటి ఆ ప్రాణస్వరూపాన్ని సర్వం తత్, తమేవ సర్వం తత్ తేన ప్రాణ ప్రతిపాదనేన ప్రాపత్సి ప్రపన్నః అభూవం. అతః తమేవ తేన తమేవ సర్వం తత్ తేన ప్రాణ ప్రతిపాదనేన ప్రాపత్సి. ప్రాపత్సి అంటే ప్రపన్నః అభూవం. సో ప్రపత్తిని, శరణు పొందినాను. ఎవరిని శరణు పొందినాను? అతః అంటే ఈ ప్రాణాన్ని శరణు పొందడం చేత, ఈ ప్రాణము సకల ప్రాణ స్వరూపమై ఉండడం చేత, ఆ సకల ప్రాణ స్వరూపుడైనటువంటి తత్ తం ఏవ సర్వం తత్, ఏవ అంటే తమేవ తత్, తం ప్రాణమేవ తత్ హిరణ్యగర్భ, తత్ సూత్రాత్మ. ఆ సూత్రాత్మ, ఈ సంపూర్ణ ప్రాణస్వరూపుడు ఎవరు? సూత్రాత్మ. తత్ ప్రాపత్సి, ఆ స్వరూపాన్ని తత్ ప్రాపత్సి అని ఇక్కడ అన్వయం చూసుకుంటే, యదవోచం ప్రాణం ప్రపద్య ఇది, అక్కడ దాకా అనువాదం. ప్రాణో వా ఇదగం సర్వం భూతం యదిదం కించ. రైట్. సో యదిదం అంటే ఇదం జగత్, యదిదం కించ, అక్కడ దాకా ప్రాణం యొక్క నిర్వచనం. ప్రాణం ఎవరు? ఈ సర్వభూతాత్మకం. ఈ సర్వభూతాత్మకమై ఉండడం చేత, రైట్, సర్వభూతాత్మకమై ఉండడం చేత తత్ ప్రాపత్సి, ఆ సర్వభూతాత్మకుడైనటువంటి ఆ హిరణ్యగర్భుని, ఆ సూత్రాత్మని శరణు పొందినాను. ప్రాణాన్ని శరణు పొందుతున్నాను. ఈ ప్రాణము అంటున్నప్పుడు ప్రాణ పదం చాలా చాలా విషయాలు, చాలా సందర్భాల్లో, చాలా వాక్యాల్లో మనం చూసాము. ప్రాణం అనే పదము ఆ హిరణ్య గర్భుణ్ణి సూచించడం, హిరణ్య గర్భుణ్ణి సూచిస్తా ఉంది. వాయు పదము, ప్రాణం అనే పదము, అగ్ని పదం కూడా, విరాట్, ఇవన్నీ కూడా హిరణ్య గర్భుణ్ణి, ఈశ్వరుని సూచిస్తున్నాయని చూస్తున్నాం కదా. ఆ విధంగా ప్రాణం ప్రపద్య అంటున్నప్పుడు సర్వభూతాత్మకుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను శరణు పొందుతున్నాను. అతహ అని ఉంది కదా, అతహ అనేసి ఆ ఇతికి అర్థం అతహ అని తీసుకోవచ్చు. కించ అంటున్నప్పుడు కించ తమేవ, అటువంటి ఆ సర్వభూతాత్మకుడైనటువంటి హిరణ్య గర్భుణ్ణి శరణు పొందాను. అదేవిధంగా ఇక ప్రాణం యొక్క వ్యాఖ్యానం అయింది. ఇంకా విధంగా భూహు భువః సువః వాటి వ్యాఖ్యానాలు కూడా అదే విధంగా చెప్పబోతున్నారు. ఐదో మంత్రం చూద్దాము. అథ యదవోచం భూః ప్రపద్య ఇతి పృథివీం ప్రపద్య పృథివీం ప్రపద్యే అంతరిక్షం ప్రపద్యే దివం ప్రపద్య ఇత్యేవ తదవోచం. రైట్. సో తర్వాత ప్రాణం ప్రపద్య అని చెప్పిన తర్వాత ఏదైతే
భూః ప్రపద్య ఇది యదవోచం. భూః ప్రపద్య అనేది ఏదైతే చెప్పుకున్నామో అక్కడ భూహు అంటే ఏంటి? ఇది పృథివీం ప్రపద్యే, ఈ పృథివిని శరణు వేడుతున్నాను. రైట్, అందరూ సకల ప్రాణులు పృథివీలోనే ఉండాలి. రైట్, సో పృథివీలోనే మనం నిద్రలేస్తూనే కూడా వెంటనే ఆ పృథివీ మీద తిరగాడుతున్నాము. సో అటువంటి పృథివీ యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ పృథివీ మీద తిరగాడడానికి పృథివీ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి పృథివీని శరణు వేడుతున్నాను అని భూః శబ్దం చేత పృథివీని తీసుకుంటున్నాము. అది మనం ముందు కూడా చెప్పుకున్నాం. మనం భూర్భువస్సుః అంటున్నాం. భూ అంటే పృథివీ లోకాన్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ కేవలం పృథివీని కాకుండా పృథివీం ప్రపద్యే, అంతరిక్షం ప్రపద్యే, దివం ప్రపద్యే. పృథివీ, అంతరిక్ష, దివ్ మూడు లోకాలను కూడా నేను కోరుతున్నాను. పృథివీ లోకంలో వాడు ఉండాలి. పృథివీ లోకంలో ఉండాలంటే దివ్లోకానికి అప్పుడే వెళ్ళకూడదు. పుణ్యకర్మలు ఉండొచ్చు గాక దివ్లోకానికి కొంత సమయం ఇక్కడ పృథివీ లోకంలో ఉండి ఆ తండ్రికి తల్లికి సుఖాన్ని కలిగించి తర్వాత దివ్లోకానికి వెళ్ళొచ్చు, కానీ దివ్లోకానికి అంత తొందరగా వెళ్ళకూడదు. అందుకని దివం ప్రపద్యే, దివ్లోకాన్ని కూడా మేము శరణ వెళుతున్నాము. కాదండి అక్కడ అంతరిక్షం ప్రపద్యే, అంతరిక్షం అవకాశాన్ని ఇవ్వాలి ఉండడానికి. సో పృథివీ లోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, దివ్లోకాన్ని కూడా వీడి యొక్క దీర్ఘాయుషును ఉద్దేశించి శరణు వేడినాను. సో భూ శబ్దం చేత మూడు లోకాలను తీసుకోవడం. ఇక్కడ భూ ప్రపద్యే ఇది త్రీన్ లోకాన్ భూరాదీన్ ప్రపద్యే ఇది తదవోచం. భూ ప్రపద్యే ఇది యదవోచం. భూ ప్రపద్యే అని ఏదైతే చెప్పామో ఈ పృథివీ అంతరిక్ష ద్విలోకాలను శరణు కోరుతున్నాను అనే చెప్పడం జరిగింది అక్కడ. దాని ఉద్దేశ్యం. రైట్, అందుకనే మంత్ర జపం చెప్పుకుంటున్నప్పుడు యోగ సూత్రాల్లో కూడా తజ్జపస్తదర్థ భావనం అని చెప్తారు కదా. తజ్జపస్తదర్థ భావనం, ఏ మంత్రాన్ని అయితే జపిస్తున్నారో ఆ మంత్రం యొక్క అర్థాన్ని భావిస్తూ జపించాలి. ఇప్పుడు భూ ప్రపద్య అంటున్నప్పుడు భూ శబ్దం యొక్క అర్థము ముల్లోకాలు అని భావించాలి. భూ శబ్దానికి అర్థం భూలోకం అని అర్థం ఉన్నా కూడా ఇక్కడ ముల్లోకాలు దాని అర్థమైంది. శృతి సాక్షాత్గా చెప్తా ఉంది. ఇదేవ తదవోచం. అదేవిధంగా 6వ మంత్రం చూద్దాం. అత యదవోచం భువః ప్రపద్య ఇత్యగ్నిం ప్రపద్యే, వాయుం ప్రపద్య, ఆదిత్యం ప్రపద్య ఇత్యేవ తదవోచం. ఏదైతే భువః ప్రపద్య అని చెప్పుకున్నాం మంత్రంలో, ముఖ్య 3వ మంత్రంలో అవునా అవునా అని చెప్తున్నప్పుడు అవునా 5 పర్యాలు చెప్పుకున్నాము. కోశము, ప్రాణము, భూర్భువస్సువః అని. ఆ 4వ పర్యాయంలో భువః ప్రపద్య అని చెప్పుకున్నాం కదా. అక్కడ భువః అంటే ఏంటి? అగ్ని, వాయు, ఆదిత్య అని 3 దేవతలు. అగ్ని, వాయు, ఆదిత్య. ముందు 3 లోకాలు చెప్పుకున్నాము. ఆ ఆది భౌతిక, ఈ జగత్తుని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కలిపి విరాటే. ఆ విరాటుని ఎలా శరణ పొందుతున్నాం? సామాన్యంగా సంపూర్ణ విరాటుని శరణ పొందాం. అందులో మళ్ళీ ప్రాణం అంటున్నప్పుడు ప్రాణము హిరణ్య గర్భుడికి ప్రాణమని, అంతర్యామి అని, రైట్, సూత్రాత్మ అని, ఈ విధంగా అనేక పేర్లు చెప్పుకుంటాం. ప్రాణం అంటున్నప్పుడు సామాన్యంగా క్రియాశక్తిని సూచిస్తున్నప్పుడు సూత్రాత్మ కూడా అదేవిధంగా సూత్రాత్మ, ప్రాణం ఇవన్నీ కూడా క్రియాశక్తి, సృష్టికర్త. సో ఈ విధంగా భావనలతో ప్రాణం శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. రైట్, సో ఆ విధంగా అటువంటి ప్రాణాన్ని, అటువంటి హిరణ్య గర్భుడిని అక్కడ మనం శరణ పొందామని చెప్పుకున్నాం. ఇక ఆ హిరణ్య గర్భుడు యొక్క ఆ స్వరూపము లేదా హిరణ్య గర్భుడి యొక్క ఇంద్రియాలుగా ఈ దేవతలను చెప్పుకుంటాము, ఆదిదైవిక శక్తులు. సో ఈ ఆదిదైవిక శక్తులు ఏవైతే తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగ్రహం ఉండాలి. వాటి అనుగ్రహంతోనే జీవుడు జీవిస్తున్నారు ఇక్కడ. రైట్, చక్షురింద్రియంలో ఆదిత్యుడి అనుగ్రహం ఉంది. రైట్, సో అదేవిధంగా వివిధ ఇంద్రియాల్లో వాగింద్రియంలో అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం. రైట్, సో ఆ విధంగా ఏ దేవతలు ఏ ఇంద్రియాలు అనుగ్రహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా ఇంద్రియాలు అనుగ్రహిస్తూనే ఇక్కడ ఆ జీవుడి యొక్క మనుగడకి అనుకూలంగా ఉండాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ శరణ వేడుతున్నాము. అగ్నిం, వాయుం, ఆదిత్యం. అగ్నిని, వాయువుని, ఆదిత్యుని. అగ్ని పృథివీకి సంబంధించినటువంటి దేవత. పృథివీలో అగ్ని పుష్కలంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాయువు అంతరిక్షంలో ఉంటాడు. రైట్, వాయువు అంతరిక్షంలో మాతరిశ్వైతి మాతరిశ్వం చెప్పుకుంటాం కదా. సో అంతరిక్షంలో ఉంటాడు. ఆదిత్యుడికి ద్యులోకానికి సంబంధం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. రైట్, సో ద్యులోకం యొక్క ఉనికి
ఆదిత్యుడి పై భాగము అని కదా. ఆ విధంగా ఈ దేవతలకి ఆ లోకాలకి సంబంధం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అథ యదవోచం భూః భువః ప్రపద్యే ఇది అజ్ఞాదీన్ ప్రపద్యే ఇది తదవోచం. అజ్ఞాదులను శరణు పొందాను అనే ఆ వాక్యం, ఆ భువః శబ్దం యొక్క అర్థం. ఆ విధంగా అర్థాన్ని భావిస్తూ ఆ మంత్రాన్ని జపించాలి. 7వ మంత్రం. అథ యదవోచకం స్వప్రపద్య ఋగ్వేదం ప్రపద్యే యజుర్వేదం ప్రపద్యే సామవేదం ప్రపద్య ఇత్యేవ తదవోచం తదవోచం అని తదవోచం 2 పర్యాయాలు వస్తాం. రైట్, ఈ 2 పర్యాయాలు రావడం ఉపాసన పరిసమాప్తం అయింది అని చెప్పడం. అథ యదవోచకం స్వప్రపద్యే ఇది స్వప్రపద్యే, రైట్, భూః ప్రపద్యే భువః ప్రపద్యే సువః ప్రపద్యే అని ఏదైతే చెప్పుకున్నామో సువహ స్వహ 2 ఒకటే. ఆ విధంగా స్వప్రపద్యే ఇది ఋగ్వేదం ప్రపద్యే, ఈ ఋగ్వేదాన్ని. ఇక్కడ ఇదంతా కూడా ఈ బ్రహ్మాండము జగత్ కర్మప్రధానంగా ఉంటుంది. అది మనం ముందు నుంచి చూస్తూనే వచ్చాం. ఈ ఉపాసనలో కర్మ ప్రాధాన్యత చూస్తూనే వస్తూ ఉన్నాం మనం మొదటి నుంచి కూడా. రైట్, జగత్ కర్మ స్వరూపం కర్మాత్మకంగా ఉంటుంది. కర్మలు ఋగ్యజు సామవేదాలు కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి? రైట్, సకల కర్మలకు ఆశ్రయం ఋగ్యజు సామవేదాలు. ఈ భూర్భువ సువర్ లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందజేసేటువంటివి ఏవి? ఈ ఋగ్యజు సామ ఈ వేదాలే, వీటిలో చెప్పబడినటువంటి కర్మలే. ఆ అజ్ఞాది దేవతలు సంతుష్టిని పొందేది కూడా ఈ కర్మల ద్వారానే. అజ్ఞాది దేవతలను శరణ వేడుతున్నాం, వాళ్ళు సంతుష్టిని పొందాలి. ఎలా సంతుష్టిని పొందుతున్నారు? ఈ ఋగ్యజు సామవేదాల ద్వారా. కాబట్టి వీటిని కూడా మేము శరణ పొందుతున్నాం. అథ యదవోచకం స్వప్రపద్యే ఇది ఋగ్వేదం ప్రపద్యే యజుర్వేదం ప్రపద్యే సామవేదం ప్రపద్యే ఇది ఇత్యేవ తదవోచం అదే అక్కడ చెప్పబడింది. స్వహ శబ్దం చేత ఈ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదాలనే ఉపాసిస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు యజమాని. ఆ యజమాని పుత్రుడు కూడా తదనంతరం ఎప్పుడైతే వాడు అనుశాస్తి, ఈ అనుశాసనాన్ని, వేదానుశాసనాన్ని, వేదం యొక్క ఉపదేశాన్ని పొందుతున్నాడో, పొందిన తర్వాత వాడు అదే కర్మలు చేస్తాడు. సో ఆ విధంగా వేదం యొక్క అనుశాసనాన్ని పొందడానికి కూడా ఆయుష్ కావాలి. కాబట్టి వేదాధ్యయనం చేయాలంటే కూడా ఆయుష్ కావాలి. ఆ తర్వాత వేదాధ్యయనం చేసిన తర్వాత ఆ కర్మలను అనుష్ఠానం చేయాలంటే కూడా ఆయుష్ కావాలి. కాబట్టి ఆ వేదాధ్యయనం చేసేకి మునిపే ఆ ఆయుష్ని ఇవ్వమని ఆ వేదాలను కూడా శరణు పొందుతున్నాము. అంతటా కూడా అవునా ముందు చూసాం మనం ఆల్రెడీ. అమునా ఆ పుత్రుడితో సహా పుత్రుడి యొక్క దీర్ఘాయుష్ని గురించి ఈ 5గురిని శరణు పొందుతున్నాము. అత యదవోచం స్వప్రపద్యే ఇది ఋగ్వేదాదీన్ ప్రపద్యే ఇది ఏవ తదవోచం. ఋగ్వేదాదులను శరణు పొందుతున్నాను అనే అక్కడ స్వప్రపద్యే అని మంత్రం యొక్క అర్థము. ఉపరిష్టాన్ మంత్రాన్ జపేత్ తతః పూర్వోక్తం అజరం కోశం సదిగ్వత్సం యథావధ్యాత్వా. ఉపరిష్టాన్ మంత్రాన్ జపేత్. ఈ ఉపరిష్టాన్ పైన చెప్పినటువంటి మంత్రాలు. ఇక్కడ అమునా అని వస్తా ఉంది, 3 పర్యాయాలను వస్తా ఉంది కదా. సో ఆ 3 పర్యాయాలు చెప్పించాలి కదా ప్రతిరోజు. ఉపాసన ప్రతిరోజు చేసేటువంటిది. సో దాంతోపాటుగా ఈ అమునా అని చెప్పుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయి కూడా ప్రతిరోజు చెప్పవలసినటువంటివి. సో ఉపరిష్టాన్ మంత్రాన్ జపేత్, ఈ మంత్రాలను ఉపాసించాలి. తతః జపించిన తర్వాత పూర్వోక్తం కోశం, ముందు చెప్పబడినటువంటి కోశం. ఎటువంటి కోశం? అజరం జర వృద్ధాప్యం వికారం. సో వికారము లేనటువంటి. సో వికారం లేనటువంటి అంటున్నప్పుడు చివరి వికారం మృత్యువు. అందుకనే ఈ 6 భావ వికారాలు చెప్తున్నప్పుడు చివరికి వినాశనం చెప్పుకుంటాం. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని. రైట్. సో వినశ్యతి వినాశనం. వినాశనానికి ముందు ఏ వస్తువు కూడా అలా వెంటనే వినాశనం అయిపోవడం లేదు కదా. మెల్లగా వికారాన్ని పొంది ఒకరోజు వినాశనాన్ని పొందుతా ఉంది. ఆ విధంగా ఈ వినాశనం అనేటువంటిది ఆఖరి వికారము. రైట్. ఎటువంటి వికారాలు లేనటువంటి అంటే ఆఖరి వికారం కూడా లేనటువంటి అజరం కోశం. ఎటువంటి కోశం అది? సదిగ్వత్సం.
దిక్కుల యొక్క వత్సం, దిక్కుల యొక్క వత్సం సంతానమైనటువంటి వాయువు. దిక్కుల యొక్క వాయురూప సంతానంతో పాటుగా స అంటే దిగ్వత్సేన సహ ఇది సదిగ్వత్సం. దిగ్వత్సేన సహ ఎవరు? కోశం. సదిగ్వత్సం కోశానికి విశేషణం. అజరం కూడా కోశానికి విశేషణం. సదిగ్వత్సం కోశం. ఆ దిక్కుల యొక్క సంతానమైనటువంటి వాయువుతో పాటుగా ఈ కోశాన్ని. దిక్కుల యొక్క వత్సము అని చెప్పినప్పుడు కూడా దిక్కులు విరాటే, విరాట్ స్వరూపమే, విరాట్ స్వరూపంలో భాగాలే అవన్నీ కూడా. రైట్, విరాటే వాస్తవానికి. విరాట్ యొక్క ఒకనొక వ్యాఖ్యానం దిక్కులు కోణాలు అని చెప్పుకోవడం కదా. సో అటువంటి విరాట్ యొక్క సంతానం అనే, రైట్, సంతానంతో పాటుగా విరాట్ స్వరూపాన్ని, ప్రాణము వాయువు సంతానంగా కలిగినటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని ధ్యానం చేసి ధ్యానం చేసి తర్వాత ఈ జపాన్ని చేయాలి. ఉపరిష్టాన్ మంత్రాన్ జపేత్ అని కదా. తతః అంటే సామాన్యంగా తదనంతరం అని. అయితే ఇక్కడ పూర్వోక్తం తతః ధ్యాత్వా ఉంది కాబట్టి ధ్యాత్వా అంటే ధ్యానం కృత్వా, ధ్యానం చేసిన తర్వాత. సో పూర్వాపర భాగం చెప్పుకుంటే ధ్యానం ముందు జపం తర్వాత అన్నట్టుగా వస్తుంది. తతః అంటున్నప్పుడు జపం ముందు ధ్యానం తర్వాత అని అర్థం కలుగుతుంది. కానీ ధ్యాత్వా అనేది సాక్షాత్గా ధ్యాత్వా శృతిలోనే వస్తుంది. ధ్యాత్వా శృతిలో లేదు, ధ్యాత్వా అని చెప్పారు కాబట్టి ధ్యానం తర్వాత అని చెప్పుకోవచ్చు. ద్విర్వచనం ఆదరార్థం. ఈ ద్విర్వచనం తదవోచం రెండుసార్లు చెప్పడం ఏదైతే ఉందో ఈ ఉపాసన ఎందు ఆదరము, ఈ ఉపాసన సమాప్తం అయిందని చెప్పడం. అక్కడికి ఇది పంచదశ ఖండ. ఇక్కడికి 15వ ఖండం ముగిసింది. ఇది విరాట్ కోశోపాసన. విరాట్ కోశం అంటున్నప్పుడు విరాట్ స్వరూపము, విరాట్ స్వరూపాన్ని, విరాట్ పరమాత్మ స్వరూపము. ఇక్కడ మనము ఈ చాందోగ్యంలో చాలా ఉపాసనలు చూస్తాం, చాలా ఉపాసనలు చూసాము, ఇంకా చూస్తాం కూడా. 5వ అధ్యాయం వరకు ఉపాసనలే కదా, రైట్. సో 5వ అధ్యాయం వరకు ఉపాసనలే, అనేక ఉపాసనలు చూస్తాం. అదేవిధంగా బృహదారణ్యకంలో కూడా అనేక ఉపాసనలు. అక్కడ ఈ విధంగా ఈ అధ్యాయాలు ముందు మొదటి అధ్యాయాలు కొన్ని ఉపాసనలు, తర్వాత అంతా జ్ఞానము అని అలా కాకుండా అంతా కలగాపులంగా కలిసినట్టుగా మధ్యలో ఉపాసనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ జ్ఞానకాండ, మళ్ళీ ఉపాసనలు, మళ్ళీ జ్ఞాన విచారం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా అనేక ఉపాసనలు ఉంటాయి. ఈ ఉపాసనలు చాలా మటుకు ఈ ఉపాసన వాక్యాలు బ్రహ్మసూత్రాల్లో విచారానికి వస్తాయి. ఇక్కడ విరాట్ కోశము, దీనికి ముందు జ్యోతిష్చర యదత దివో పరో జ్యోతి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకు అక్కడ ఉపాసనలోకి వస్తాయి, విచారంలోకి వస్తాయి బ్రహ్మసూత్రాలు. ముఖ్య విషయం అక్కడ విచారం వచ్చినప్పుడు ముఖ్య విషయం గమనించేది ఏమంటే, ఎటువంటి ఉపాసన ఉపనిషత్తుల్లో ప్రాయ కర్మాంగోపాసనను పక్కన పెడితే ప్రాయ ఉపాసన అన్నింటిలో కూడా పరమాత్మయే ఉపాస్యము, ఉపాస్య తత్వము పరమాత్మయే, రైట్. సో ఆ పరమాత్మ యందు ఈ అవధి, రైట్, ఇక్కడ దాకా అని ఒక అవధి, లేదా ఒక ఆశ్రయము హృదయములో, చక్షువులో అని ఒక ఆశ్రయము, లేదా గుణము, రైట్. సో ఈ విధంగా అపహత పాపమ, ఎటువంటి పుణ్యపాపాల సంబంధం లేనటువంటి స్వరూపం అని గుణాలను, వీటన్నిటిని ఆరోపించి ఉపాసన చేస్తాం. కానీ ఉపాసించేది ఆ పరమాత్మ స్వరూపాన్ని అని చక్కగా నిర్ధారణ వస్తుంది అక్కడ బ్రహ్మసూత్రాలు. సో అదేవిధంగా ఆ నిర్ధారణతో పాటుగా గుణోపసంహారం అని కూడా ఒకే ఉపాసన 2 ప్రకరణాల్లో వచ్చినప్పుడు ఒక చోట చెప్పినటువంటి గుణాలు, ఇంకొక చోట చెప్పినటువంటి గుణాలు ఏవైతే ఉన్నా అన్నిటినీ కలిపి ఉపాసించాలి. ఉపాసన ఒకటే అన్నప్పుడు, ఒకటే ఉపాసన, విరాట్ ఉపాసన ఒకటే ఉపాసన అయినప్పుడు ఆ ఉపాసన భిన్న శాఖలలో భిన్న గుణాలతో చెప్పినప్పుడు అన్ని గుణాలను కలుపుకొని ఉపాసిస్తారు, అప్పుడు ఉపాసన ఒకటవుతుంది, రైట్. సో ఉపాసనలు ఒకటా వేరా, ఏ ఉపాసన ఒకటి, ఏ ఉపాసన వేరు, ఇవన్నీ కొంచెం విచారం చేస్తారు అక్కడ. సో వాటికంటే ముఖ్యంగా గమనించాల్సిందేది, అన్ని ఉపాసనల్లో ఉపాస్యతత్వము ఒకటి,
ఉపాసతత్వం ఒకటి. కానీ విశేషణాలు, గుణాలు, ఇవన్నీ ఆధారాలు, ఉపాధులు ఇవన్నీ వేరు వేరుగా ఉంటున్నాయి కాబట్టి ఫలాలు వేరు వేరుగా ఉంటాయి. సో ఫలాలు వేరు వేరుగా ఉంటాయి కానీ ఉపాసన ఒకటి. ఫలాలు వేరు వేరుగా ఉంటాయి, ఉపాసనలు వేరు వేరు కానీ ఉపాస్య తత్వము, మూల ఉపాస్య స్వరూపం, ఉపాస్యం యొక్క మూల స్వరూపము ఒకటి. అది ప్రధానంగా చూడాలి మనం. శాండిల్య విద్యలో చూసినా అదే పరమాత్మ స్వరూపం యొక్క ఉపాసనని, గాయత్రి ఉపాసన చూసినా అదే పరమాత్మ యొక్క ఉపాసనని, ఇక్కడ విరాట్ కోశ ఉపాసన అదే పరమాత్మ యొక్క ఉపాసనని. ఓకే, ఇక 16వ ఖండం చూద్దాం. తృతీయాధ్యాయస్య షోడశ ఖండ ఆత్మయజ్ఞోపాసన. ఆత్మయజ్ఞోపాసన ఇప్పటి వరకు పుత్రుడి ఆయుష్ గురించి ఉపాసన, ఇప్పుడు స్వకీయ ఆత్మయజ్ఞం, సో తన యొక్క ఆయుష్ గురించి ఉపాసన. పుత్రాయుషే ఉపాసనం ఉక్తం జపశ్చ. పుత్రాయుషే చతుర్థి, పుత్రాయుషే పుత్రుడి ఆయుష్ను ఉద్దేశించి జపము ఉపాసన రెండు చెప్పబడ్డాయి. అక్కడ అమునా 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 అనే భాగం ఏదైతే ఉందో అది జపము. దానికి ముందు ఈ విధంగా అంతరిక్షము, ఉదర భాగము, పృథివీ అడుగు భాగము, ద్యులోకము పై భాగము, దానికి దిక్కులు, కోణాలు, దిక్కుల యొక్క సంతానం, ఈ వాయువు, తర్వాత దిక్కుల యొక్క పేర్లు, రైట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఉపాసనా భాగం. ఆ విధంగా ధ్యానం చేసి మళ్ళీ ఆ విధంగా ధ్యానం చేసిన తర్వాత ఆ స్వరూపం ఏదైతే హృదయంలో నిలిచి ఉందో, రైట్, అప్పుడు ఈ మంత్రం ఈ పూజల్లో కూడా సామాన్యంగా ఇప్పుడు ఈ కాలంలో మనం పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. సో ఈ పూజల్లో కూడా దేవతను ఆహ్వానించి ఆసనం సమర్పయామి, ఆసనం, వస్త్రం ఇవన్నీ చేసి ఆ తర్వాత కదా ఈ నైవేద్యం ఇదంతా చేసి ఆ తర్వాత కోరికలు చెప్పుకోవడం ఉంటుంది. అదేవిధంగా ఈ హృదయంలోకి ఆ పరమాత్మ స్వరూపాన్ని తీసుకురావాలి. ఏ విధంగా? ధ్యానం చేత. ఆ విరాట్ కోశాన్ని ఈ విధంగా ధ్యానం చేసి హృదయంలో ఆ పరమాత్మ స్వరూపము వెలసినప్పుడు, స్థిరమైనప్పుడు అప్పుడు జపం అర్థవంతంగా ఉంటుంది. సో ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే ధ్యానించామో ఆ పరమాత్మ స్వరూపాన్ని శరణు పొందుతున్నాము, అమునా 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 అని కోరికలు వెల్లడించడం. అదంతా చూసాం పుత్రాయుషు గురించి. పుత్రాయుషే ఉపాసన ముక్తం జపశ్చ. అత ఇదానీ ఆత్మనో దీర్ఘజీవనాయ ఇదం ఉపాసనం జపంచ విదధత్ ఆహా. ఇక ఆత్మనో దీర్ఘజీవనాయ, తనకే గనక దీర్ఘాయుషు లేకపోతే పుత్రుడి దీర్ఘాయుషు ఉండొచ్చు. పుత్రుడి దీర్ఘాయుషు ద్వారా కలిగే సుఖం ఎలా కలుగుతుంది? వీడు ఉండాలి కదా ఆ సుఖాన్ని పొందడానికి. కాబట్టి వీడికి కూడా దీర్ఘాయుషు కావాలి. అద ఇదానీ ఆత్మనో దీర్ఘజీవనాయ ఇదం ఉపాసనం జపం చ విదధత్ ఆహా. ఈ ఉపాసనము జపము రెండు కూడా శృతి విధానం చేస్తూ చెప్పబోతా ఉంది. ఇక్కడ చెప్తా ఉంది, జీవన్ హి స్వయం పుత్రాది ఫలేన యుజ్యతే నా అన్యథా ఇది. రైట్, స్వయం తను స్వయం యజమాని, తండ్రి తను జీవిస్తూ ఉన్నప్పుడు, జీవించి ఉండగా పుత్రాది ఫలేన, పుత్ర ఇత్యాది ఏ ఫలమైనా కానీ ఉపాసన చేశాడు, ఏ ఫలమైనా రాని ఆ ఫలాలను పొందడానికి వీడు ఉండాలి కదా ఇక్కడ. అందుకని పుత్రాది ఫలేన యుజ్యతే సంబంధాన్ని పొందుతాడు, పుత్ర సుఖాన్ని పొందుతాడు. వీడే లేకపోతే పుత్ర సుఖం ఎక్కడి నుంచి? నాణ్యత ఇది. సో వీడి ఆయుష్ లేకపోతే ఆ సుఖం కలగదు అని. అతః ఆత్మానం యజ్ఞం సంపాదయతి పురుష. ఆత్మానం యజ్ఞం పురుష, ఆత్మానం యజ్ఞం సంపాదయతి పురుష. పురుషుడు యజమాని ఆత్మానం తనను ఒక యజ్ఞంగా భావిస్తూ, వైదిక సంప్రదాయం అంతా కూడా ఈ యజ్ఞ ప్రధానంగా, యజ్ఞం అంటే కర్మ ప్రధానంగానే సాగుతుంది. రైట్, పరమాత్మను మనం ఇక్కడ ఉపాసిస్తున్నాం, సేవిస్తున్నాం. రైట్, కానీ పరమాత్మను సేవించి నేనేం చెయ్యను, పరమాత్మ సేవించాను, ఉపాసించాను, నాకు ఫలం కలుగుతుంది అని చెప్పట్లే. ఇక్కడ కర్మ చేయమని చెప్తాను. మళ్ళీ కర్మ ద్వారానే ఫలం. రైట్, సో కేవలం కర్మ ద్వారా ఫలమా? నేను కర్మ చేశాను, సెల్ఫ్ మేడ్ మ్యాన్. రైట్, సో నేను కర్మలు చేశాను, ఈ విధంగా సాధించాను, అలా కాకుండా ఈశ్వరానుగ్రహంతో కర్మలు చేశాము, కర్మఫలం ఈశ్వరానుగ్రహంతో వస్తాం. రైట్, కర్తృరాజ్ఞయ కార్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం అని కదా ఉపదేశాలను చూస్తాము. ఆ విధంగా కర్మలు జడాలు. అలా అని కర్మల ప్రయోజనం లేకపోలేదు, కర్మ చేయాలి, కానీ అవి సాక్షాత్తుగా ఫలం ఇస్తాయనేటువంటి నాస్తికత కుదరదు. అది నాస్తికం అయిపోతుంది. నాస్తికత కేవలం కర్మలే ఫలాన్ని ఇస్తున్నాయనేది నాస్తిక బుద్ధి. నాస్తిక బుద్ధి అంటే నాస్తి ఈశ్వర.
కర్మఫలధాత చైతన్య స్వరూపం కాదు, ఈ జడనే ఈ జగత్తునంతా నడుపుతా ఉంది. ఈ జగత్తు ఒక ఆధారంగా చైతన్యం అంటూ లేనే లేదు. నేనా ఇక నేను ఒక చిన్న తుచ్చమైనటువంటి తత్వాన్ని నేను నడిపేది ఏముంది? జీవుడి యొక్క ప్రశ్నే లేదు. జీవుడికి మించి ఈశ్వరుడు లేనే లేడు. జగతల దానికంతటదే ఆటో పైలట్ గా నడుస్తా ఉంది. అది నాస్తిక బుద్ధి, రైట్? సో అలా కాకుండా ఈశ్వరానుగ్రహం చేత ఫలాలు కానీ కర్మల ద్వారా. ఈశ్వరుడు కర్మఫలధాత, ఈశ్వరుడు ఫలదాత కాదు, కర్మఫలధాత. కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, కర్మలు చేసినప్పుడు కర్మఫలాన్ని ఇస్తున్నాడు. అందుకని వీడు తనను తానుగా యజ్ఞంగా భావిస్తూ, కర్మస్వరూపం యజ్ఞం కర్మ కదా, సో నేను కర్మలు చేస్తూనే ఉన్నాను, అటువంటి నాకు కూడా దీర్ఘాయుషు కలగాలి అని జీవన్ హి స్వయం పుత్రాది ఫలేన యుజ్యతే నాణ్యథా ఇది అత ఆ కారణం చేత ఆత్మానం యజ్ఞం సంపాదయతి పురుష, తనను తాను ఒక యజ్ఞంగా భావిస్తూ ఈ విధంగా ఉపాసిస్తున్నాడు. ఇక్కడ మొదటి మంత్రం చూద్దాం. ఇక్కడ కూడా మొదటి మంత్రం చాలా ఖండాలుగా విభజించబడింది. ఓకే. పురుషో వావ యజ్ఞః తస్య యాని 24 వర్షాణి తత్ప్రాతః సవనం 24 గాయత్రీ గాయత్రం ప్రాతః సవనం తదస్య వసవో అన్వాయత్తాః ప్రాణవావ వసవ ఏతే హి ఇదగం సర్వం వాసయంతి. ఇది మొదటి మంత్రం, రైట్? పురుషో వావ యజ్ఞః, పురుషుడు సాక్షాత్తుగా యజ్ఞస్వరూపమే, రైట్? అంటే పురుషుడు ప్రతీక. ఆ పురుషుడు అనేటువంటి ప్రతీక అంటే తనే ప్రతీక. ఆ పురుషుడు అనేటువంటి ప్రతీక యందు యజ్ఞ దృష్టి, యజ్ఞం అనే దృష్టి, ఇంతకుముందు విరాట్ దృష్టి చూసాం, రైట్? సో విరాట్ దృష్టి పురుషుడి యొక్క పుత్రుడి యొక్క సంతానాన్ని అపేక్షించి, పురుషుడి యొక్క దీర్ఘాయుషుని అపేక్షించి, పుత్రుడి యొక్క దీర్ఘాయుషుని అపేక్షించి విరాట్ యొక్క ఉపాసన చూసాం. ఇక్కడ తన యొక్క దీర్ఘాయుషుని అపేక్షించి ఉద్దేశించి తన యందు యజ్ఞ దృష్టి తర్వాత విరాట్ దృష్టి రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ విరాట్ సాధ్యము, ఎవరెవరు ఏ ఏ విషయాలను పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా విరాట్ స్వరూపమే. వాటన్నిటికీ సాధనం కర్మ. అందుకనే ముండకంలో మనం స్పష్టంగా చూస్తాము, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. అది జ్ఞానప్రకటన రానిగాక, కానీ అందులో ఒక భాగం ఉంది, కర్మచితాన్ లోకాన్. ఈ లోకాలన్నీ కూడా కర్మ చేతనే పొందదగినటువంటిది అని. అక్కడ నిందార్థంలో ఉండొచ్చు గాక, కానీ అది వాస్తవమే కదా, కర్మ చేతనే పొందదగినటువంటివి లోకాలు, రైట్? సో కర్మ కాకుండా ఇంకొక మార్గం లేనే లేదు. కర్మనే ఈ లోకాలకి కరెన్సీ. మనం ఏదైతే కరెన్సీ అంటున్నామో లోకంలో, ఇక్కడ ఈ ధనంతో ఈ వస్తువుని కొంటున్నాము. కానీ ఈ జన్మ ఎలా వచ్చింది? కర్మ చేతనే. తర్వాత జన్మ ఎలా వస్తుంది? కర్మ చేతనే. సో తర్వాత భోగాలు ఎలా వస్తున్నాయి? కర్మ చేతనే. సో కర్మ అనేది అది నశ్వరము కానటువంటి, రైట్? సో దానికి పెరుగుదల తగ్గుదల లేనటువంటి, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ లేనటువంటి ఒక కరెన్సీ కర్మ ద్వారానే. అందుకని ఆ కర్మస్వరూపమైనటువంటి యజ్ఞాన్ని తన యందు భావిస్తున్నాడు. పురుషో వావ యజ్ఞః, నేను యజ్ఞ స్వరూపాన్ని. అయితే ఏంటి పోలిక? ప్రతి చోట కూడా ఈ అధ్యాస ఆరోపణ చేస్తున్నప్పుడు, పురుషుడు యజ్ఞం కాదు తెలుసు అందరికీ. పురుషుడు యజ్ఞం ఎలా అవుతాడు? ఆరోపణ చేస్తున్నప్పుడు సాదృశ్యం ఉండాలి, పోలిక ఉండాలి. పోలిక ఉంటేనే ఆరోపణ చేయడం. ఏంటి ఆ పోలిక? యజ్ఞానికి పురుషుడికి ఏంటి పోలిక? పురుషుడిలో ఆయుష్ ఉంటుంది, 100 సంవత్సరాల ఆయుష్. యజ్ఞంలో పొద్దున చేసేటువంటి కర్మలు, మధ్యాహ్నం చేసేటువంటి కర్మలు, సాయంత్రం చేసేటువంటి కర్మలు ఉంటాయి. ఈ రెండింటికి పోలిక చెప్తున్నారు. తస్య పురుషస్య యాని 24 వర్షాణి, ఈ పురుషుడి యొక్క మొదటి 24 సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో, ఇది ఆ యజ్ఞములో ఆ రోజంతా చేసేటువంటి యజ్ఞంలో ప్రాతఃసవనం, ప్రాతకాలంలో చేసేటువంటి యజ్ఞం, ప్రాతకాలంలో చేసేటువంటి యాజ్ఞిక క్రియ. ఆ యాజ్ఞిక ప్రాతకాలము అంటే ఆ యజ్ఞం యొక్క ఆది భాగము, వీడి యొక్క ఆది వయస్సు, మొదటి వయస్సు, వీడి యొక్క 24 సంవత్సరాలు ఆ యజ్ఞం యొక్క ప్రాతఃసవనం వంటిది. తస్య యాని 24 వర్షాణి తత్ ప్రాతఃసవనం 24 గాయత్రి గాయత్రం ప్రాతఃసవనం. అయితే 24 సంవత్సరాలు ఎందుకు, తత్సంవత్సరాలు ఎందుకు కాకూడదు అనంటే దానికి మళ్ళీ ఒక యుక్తి చెప్తా ఉంది శృతి.
ఈ ప్రాతఃసవనం అనేది ఏదైతే ఉందో, ప్రాతకాలంలో చేసేటువంటి యాజ్ఞిక క్రియ ఏదైతే ఉందో అది గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాల చేత చేయబడుతుంది. గాయత్రం, అందుకని గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలు వాటిని గాయత్రం. అటువంటి మంత్రాల చేత చేయబడేటువంటి కర్మ, ఆ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. సో 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి ప్రతి మంత్రంలోనూ 24 అక్షరాలే ఉంటాయి. 24 అక్షరాలతో ఉండేటువంటి మంత్రాలతో చేసేటువంటి ఆ ప్రాతఃసవనము వీడి యొక్క 24 సంవత్సరాలతో సమానం. రైట్. తదస్య వసవో అన్వాయత్తాః. రైట్. సో ఆ కాలాన్ని, ఆ 24 సంవత్సరాల కాలాన్ని వసవో అన్వాయత్తః, వసవులు, వసవులు దేవతలు, అష్టవసువులు. ఈ అష్టవసువులు అధిష్టాత దేవతలై ఉన్నారు. సో అక్కడ ప్రాతసవనానికి ఆ వసవులే అధిష్టానము. వీడి యొక్క ఆయుష్, వీడి యొక్క 24 సంవత్సరాలకు కూడా వసవులే అధిష్టాతలు. ప్రాణవావ వసవ ఏతే హిదగం సర్వం వాసయంతి. ప్రాణావావ వసవ, వసవులు ఎవరు అంటున్నప్పుడు మళ్ళీ ప్రాణాలే వసవులు. ఎందుకంటే వసవ అంటున్నప్పుడు వాసయంతి ఇది వసవ. ఈ వసవులు సకల ప్రాణులను కూడా ఇక్కడ ఉండేలా చేయగలుగుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి సామర్థ్యాన్ని వాసయంతి, వసనం, నివాసం. నివాసం అక్కడి నుంచి వసధాతువు నుంచి నివాసం కూడా ఏర్పడతాం కదా. వాసయంతి అంటే ఈ నివాసానికి అనుకూలంగా, ఈ ప్రాణులను నివాసానికి యోగ్యులుగా చేస్తున్నటువంటిది. వాళ్ళకి ఆ అర్హతను, చక్షురింద్రియము రూపాన్ని దర్శించేటువంటి సామర్థ్యం ఆదిత్యుడి ద్వారా కలుగుతా ఉందని. సో ఆ విధంగా వసవుల ద్వారా ఈ ప్రాణులందరూ కూడా ఈ లోకంలో ఉంటున్నారు. కాబట్టి వాసయంతి సర్వం, అందరూ కూడా సర్వం, ఏతేహి ఇదగం సర్వం వాసయంతి. ప్రాణాలే వసవులు. ఎందుకంటే ప్రాణం లేకుండా జీవుడు ఎలా ఉంటాడు? సో జీవుడు ఇక్కడ ఉండడానికి ప్రాణం కారణం. కాబట్టి ప్రాణం జీవుడు ఉండడానికి కారణమైంది. వసవులు ఈ ప్రాతసవనానికి కారణమై ఉన్నారు. సో ఆ వసవుడు ప్రాణమే. ప్రాణంలోనే వసవ దృష్టి. ఈ వసవులు దేవతలు ప్రాణం యందు వాటిని ఉపాసించు. భాష్యం రేపు చూద్దాం.